ఓపెన్ చేస్తే అంజలి అర్ధరాత్రి 1 గంటకి నువ్వు డీప్ స్లీప్ లో ఉన్నావు, కానీ నీ పక్క నుంచి ఎవరిదో ఏడుపు అని వినిపిస్తా ఉంది. ఈ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందా అని నీకు అనుమానం వచ్చి నువ్వు ఆ ఏడుపు వస్తున్న వైపు మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నావు. వెల్కమ్ టు అవర్ హారర్ వరల్డ్. ఓ బోయపాటి సీన్, ఓ త్రివిక్రమ్ సీన్, ఓ వైట్ల సీన్, ఓ శనక్కాయల సీన్. ఈ సీన్లందరూ కలిసి సీన్ చెప్తే స్క్రీన్ సిరిగిపోతుంది. నన్ను కొంచెం బాగా చూపించండి సార్. రాయ్ వీడు మొహం మీద 3 లైట్లు కొట్టండి, లేదా కనబడ్డంటి. దెయ్యాలున్నాయంటే నమ్మవేంటి కృష్ణ అనాలి. దెయ్యాలున్నాయంటే నమ్మవేంటి కృష్ణ. ఓకే, యాక్చువల్ గా నేను సీన్ రాశా. దెయ్యాలున్నాయని తను, లేవని వీడు గొడవ పడుతుంటారు. అప్పుడు ఈ ఓయిజా బోర్డ్ తో తను దెయ్యాలున్నాయని నిరూపిస్తుంది. క్యారం బోర్డు లేదా? క్యారం బోర్డ్ ఏంటి నాని? దెయ్యాల కోసం వాడే బోర్డే ఓయిజా బోర్డు. ఇది ఉందని నీకు తెలుసు, దెయ్యాలకి తెలుసా మరి? సెట్ అని చెప్పావు, దెయ్యాల గొంప ఇది. అంటే వాళ్ళు దెయ్యాలు కాదు, మెథడ్ ఆర్టిస్ట్. శాస్త్రి వచ్చావా? దాదా కూర్చో, మందేద్దాం. నేను కళాకారుడిని. మీరు మెథడ్ యాక్టర్ అంటే కదా, నాకేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా. మెథడ్ యాక్టింగ్ అంటే ఇదా? ఆపడానికి మీరెవర్రా? నటరాజుని పాదం దగ్గర పుష్పాన్నిరా. నువ్వు పుష్ప అయితేనే ట్రిపుల్ ఆర్. పారిపో. బాగా ఇది నా గది. నేను మధురత్వ గీతాంజలి అనుకుందని కాదు, నువ్వు కోన వెంకట గీతాంజలివే. దెయ్యలా తగులుకున్నావు.